హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. దీన్ని ఓడప్ప అని కూడా అంటారు. మరి ఇవాళ నేను గోంగూరతో ఈ సర్వపిండిని ప్రిపేర్ చేయబోతున్నాను. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చేసుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1/2 kg బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది పొడి బియ్య పిండి అండి. దీంట్లోనికి 1.5 స్పూన్ల ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మనం పప్పు దినుసులను యాడ్ చేస్తాం కాబట్టి వాటన్నిటికీ సరిపోయేంత సాల్ట్ని మనం ముందుగానే యాడ్ చేసాం. అదేవిధంగా కేవలం 1/2 టీ స్పూన్ మాత్రమే నేను చిల్లీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ని నేను తర్వాత యాడ్ చేస్తాను. దీంట్లోనికి 2 టేబుల్ స్పూన్ల వేయించినటువంటి వేరుశెనగులను పొట్టు తీసుకొని ఈ విధంగా బరకగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పౌడర్లా ప్రిపేర్ చేయకూడదు. ఈ విధంగా ఉంటే మనం తినేటప్పుడు పంటికి తగిలి బాగుంటుంది. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేయించి యాడ్ చేసుకోవాలి. పచ్చి నువ్వులు కాదండి, వేయించినవి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి 5-6 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి యాడ్ చేయాలి. 5 వెల్లుల్లి రెబ్బల్ని, 1 స్పూన్ ధనియాలని, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని వీటిని బరకగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఈ పిండిలోనికి యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగినట్టుగా మీరు కాస్త పెంచుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనికే ముక్కలుగా చేసినటువంటి కరివేపాకు ఆకుల్ని, అదేవిధంగా మెంతి ఆకులను యాడ్ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్. అదేవిధంగా గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేయాలి. ఈ సర్వపిండికి మంచి టేస్ట్ని ఇవ్వడానికి నేను ఇక్కడ 2 గుప్పెళ్ళ వరకు గోంగూర ఆకులను యూజ్ చేస్తున్నాను. గోంగూరని విధంగా ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగినటువంటి 1 కప్ ఉల్లి తరుగుని, అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల శనగపప్పుని అరగంట ముందే వేడి నీళ్ళలో యాడ్ చేసుకుని నానబెట్టి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా అరగంట ముందే నానబెట్టుకుని యాడ్ చేసుకోవాలి. మీ పప్పు దినుసులన్నింటిని కూడా వేరుశెనగులను కానీ, నువ్వులను కానీ, శనగపప్పుని కానీ, అదేవిధంగా పెసరపప్పుని కానీ, పల్లీలని కానీ మీ టేస్ట్కి తగినట్టు మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం గోంగూర ఆకులు యూజ్ చేస్తున్నాం కదా, టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ సర్వపిండిని చపాతీ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు. కొందరు సొరకాయతో కూడా ప్రిపేర్ చేస్తారండి. సొరకాయని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నేను ఇక్కడ గోంగూరతో ప్రిపేర్ చేస్తున్నాను. మీకు అవైలబుల్లో ఉంటే ఉల్లి కూరను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఉల్లి కాడలు ఉంటాయి కదా, వాటిని కూడా ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వపిండిని ఒత్తుకోవడానికి ఈ విధంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ని తీసుకోవాలి. దాంట్లోనికి ఆయిల్ని బాగా అప్లై చేసేసి చేతికి కూడా కాస్త ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అప్పుడు సర్వపిండి బ్యాటర్ అనేది మన చేతికి అతుక్కుపోకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అంత ముద్దని ఈ విధంగా రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకొని ఈ ప్యాన్కి ప్రెస్ చేసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా కూడా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా ఉండాలి. అరచేతి సాయంతో అన్ని వైపులా కూడా ఈక్వల్గా ఉండే విధంగా ప్రెస్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అంతా అప్లై చేసుకొని దానికి విధంగా వేలు సాయంతో రంధ్రాలని పెట్టుకోండి. అప్పుడు సర్వపిండి అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ రంధ్రాల్లోనికి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అప్పుడు సర్వపిండి అనేది క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు దీన్ని వేడి చేసుకోవాలి. అయితే సర్వపిండి అనేది క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా హీట్ చేసి సర్వపిండి పైన పోసుకోవాలి. అప్పుడు సర్వపిండి అనేది క్రిస్పీగా తయారవుతుంది. లేదు మీకు మెత్తగానే కావాలంటే ఈ విధంగా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, 15 నిమిషాల తర్వాత చూసినట్లయితే సర్వపిండి అనేది బాగా ఉడుకుతుంది కదా. మనం ఈ విధంగా రంధ్రాలని పెట్టుకోవడం వల్ల సర్వపిండి అనేది అంతటా క్రిస్పీగా తయారవుతుంది. 15 నిమిషాల తర్వాత దీని విధంగా రొటేట్ చేసుకోండి. ఒకవేళ మీకు కింద ఉడకలేదు అనిపిస్తే దాన్ని విధంగా సెట్ చేసుకుంటూ అంతటా కూడా ఈక్వల్గా కాలే విధంగా ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ కాల్చుకోండి. చూడండి, క్రిస్పీగా తయారైపోయింది కదా. మీరు కావాలనుకుంటే రెండో సైడ్ కూడా కాల్చుకోవచ్చు. మనం పైనుంచి ఆయిల్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి క్రిస్పీగానే తయారైపోయింది. చూడండి, వెనకాల కూడా ఈ విధంగా మంచి బ్రౌనిష్ కలర్లో క్రిస్పీగా కనిపిస్తుంది కదా. మీరు
కావాలనుకుంటే దీంట్లో కాస్త క్యారెట్ తురుమును, సొరకాయ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికని ఇక్కడ క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకున్నాను. మనం ముందు ఏదైతే ప్రాసెస్ చేసామో అదే విధంగా ప్రాసెస్ని రిపీట్ చేయాలి. మనం వేడి ఆయిల్ని పోసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా తయారైంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సర్వపిండిని ప్రిపేర్ చేసేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.